గత ప్రభుత్వం మాదిరి హడావిడిగా తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టం తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల భూములకు భద్రతతో పాటు భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సమస్యలను పరిష్కరించి జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన వివరించారు. భూభారతి పోర్టల్ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. భూభారతి కొత్త చట్టానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో రైతుల భూముల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ఎవరూ ఆందోళన చెందొద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ధరణిని బంగాళాఖాతంలో వేసి అందరికీ ఆమోదయోగ్యమైన భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ మంత్రిగా అందులో భాగస్వామి అయినందుకు జన్మ ధన్యమైందన్న పొంగులేటి జూన్ 2 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. భూభారతి పోర్టల్ ప్రారంభంతో భూముల రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం నుంచి యథాతథంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్న పొంగులేటి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న 9.5 లక్షల సాదా బైనామా దరఖాస్తుల్లో అర్హమైన వాటిని భూభారతి చట్టం కింద పరిష్కరిస్తామని తెలిపారు. భూభారతిని రెఫరెండంగా తీసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామన్న మంత్రి పొంగులేటి గత ప్రభుత్వ హయాంలో ధరణితో కొల్లగొట్టిన భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించామన్నారు. ఆ వివరాల్ని త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు. భూభారతిపై ఎవరైనా ఫేక్ ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో తొలి దశలో 5-6 వేల మంది సర్వేయర్లను నియమించి వారికి జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి లైసెన్స్ ఇస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసి ఆధ్వర్యంలో నిర్వహించే పోర్టల్కు కొత్త అంశాన్ని జోడిస్తూ అత్యాధునిక వెర్షన్ను ప్రజలకు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మంత్రి పొంగులేటి వివరించారు. వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేసినా అవినీతి తగ్గలేదన్న పొంగులేటి ఆ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తామన్నారు. భూభారతిలో ఎంఆర్ఓ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు సుమారు 5 స్థాయిల్లో భూ సమస్యల పరిష్కారానికి అధికారాల్ని వికేంద్రీకరించినట్లు వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ధరణిలో గతంలో ఉన్న 33 మాడ్యూళ్లను 6కు కుదించామన్న పొంగులేటి తప్పుల్ని సవరించగలిగాం తప్ప మొత్తం పోర్టల్ను తొలగించలేకపోయామన్నారు. కొద్ది నెలల్లో తాజా వెర్షన్తో మరో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నట్లు పొంగులేటి వివరించారు. సామాన్య రైతులకు సులభంగా అర్థమయ్యేలా భూభారతి పోర్టల్ ఉండాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్లోని సమాచారం విషయంలో భద్రతాపర సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో భూభారతిపై ఆదివారం అధికారులతో సీఎం సమీక్షించారు. భూభారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని సూచించారు. పోర్టల్ అత్యాధునికంగా ఉండాలని సూచించారు. కనీసం 100 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.